సో, వెల్కమ్ ఫ్రెండ్స్. సో, జనవరి 2025 కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి ఎగ్జామినర్ ఎక్కువగా ప్రశ్నలు అడిగేందుకు స్పష్టంగా అవకాశం ఉంది. సో, ఫ్రెండ్స్ ముందుగా జనవరి 2025లో వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఏంటి? అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమిటి ఉన్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. దాదాపుగా ఈచ్ ఐటెమ్ వైస్ ఒక అరౌండ్ 37 కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్‌ని నేను ఐడెంటిఫై చేయటం జరిగింది. ఈచ్ టాపిక్ వైస్ వాటిని సెపరేషన్ కూడా చేయటం జరిగింది. సో, జనవరి 2025న వార్తల్లో ఉన్నటువంటి స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఒక 11 మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఇందులో మెన్షన్ చేసినటువంటి క్రూ మాడ్యూల్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. వికాస్ ఇంజిన్, ఇస్రో 100థ్ ప్రయోగము, స్పేస్ డాకింగ్ విన్యాసము, అదేవిధంగా మూడవ ఉపగ్రహ ప్రయోగ వేదిక, ఫైర్ ఫ్లై కాన్‌స్టెల్లేషన్, స్పాట్ మిషన్, లింగోసాట్, ఈ మనట్సు స్పేస్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ లేదా పోయమ్ 4 గురించి మనం నేర్చుకోవాలి. నిసార్ మార్చి 2025లో దీన్ని చేపట్టబోతున్నారు. అదేవిధంగా అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ప్రతి ఐటెమ్ వైస్ గుర్తు గు ఐడెంటిఫై చేయడం జరిగింది. సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా టెక్నాలజీ మన సిలబస్ రిలేటెడే. అండ్ ఎనర్జీ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అండ్ మెడికల్ అండ్ బయోటెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ వివిధ రకాల ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఒప్పందాలు కానివ్వండి, అండ్ జీవ వైవిధ్యానికి సంబంధించిన ఆవిష్కరణలు కానివ్వండి, దీర్ఘకాలిక విధానాలు కానివ్వండి, వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. జనవరి 2025 వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్. ఇంతకు మించి మీకు అడిగేందుకు అవకాశం కనిపించట్లేదు. అయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ కూడా మనం ఐటెమ్ వైస్ మీ సిలబస్‌ని బేస్ చేసుకొని ఐటెమ్ వైస్ సెపరేట్ చేయడం జరిగింది. సపోజ్ వాటర్ బాడీస్ అండ్ వెట్‌లాండ్స్ కానివ్వండి, ప్లాస్టిక్ అండ్ పొల్యూషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానివ్వండి, బయోడైవర్సిటీ కానివ్వండి, వివిధ రకాల స్పీసీస్ యొక్క ఇన్నోవేషన్స్ కానివ్వండి, హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ అండ్ ఎమిషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దట్ ఈస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానివ్వండి, ఇతర మిస్‌లేనియస్ థింగ్స్ కానివ్వండి, ఒక 60 దాకా అరౌండ్ 60 దాకా ఇవి ఉండడం జరిగింది. సో, వీటిని మనం వీలైనంత త్వరగా మేబీ ఒక 2 డేస్‌లో వీటిని ఫినిష్ చేసి మీకిచ్చేస్తాను. సో, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జామినర్ గతంలో కూడా ఒక ముందు, ఒక నెల ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్‌ని ఎక్కువగా అడిగిన సందర్భాలు మనం చూసాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి వాటిల్లో అవన్నీ ఆఫ్‌లైన్ టెస్ట్‌లయినా కానీ ఎగ్జామినర్ ఒక నెల ముందు జరిగినటువంటి సంఘటనలను బాగా ఎక్కువగా అడిగాడు కాబట్టి జాగ్రత్తగుండండి. ముఖ్యంగా భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇలాంటి అంశాలు వార్తల్లో ఉన్నప్పుడు యూ మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్. అట్లాగే రాబిట్ ఫీవర్ అనేది ఒకటి వార్తల్లో ఉంది. జాంబీ డీర్ ఫీవర్ అనేది ఒక వార్తల్లో ఉంది. బ్యాండెడ్ రాయల్ బటర్‌ఫ్లై అనేది వార్తల్లో ఉంది. గోబీ ఫిష్ మన ఆంధ్రప్రదేశ్‌లో వార్తల్లో ఉంది. షికారిదేవి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఎకో సెన్సిటివ్ జోన్. అసలు ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అలాంటివన్నిటి వాటి గురించి ఇందులో స్పష్టంగా పెట్టడం జరిగింది. ఈ సెషన్‌లో నేనేం చేయబోతున్నాను అంటే స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ జనవరి 2025లో ఉన్నటువంటి స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చెప్పబోతున్నాము. వితిన్ 2 ఆర్ 3 డేస్‌లో మీకు ఫినిష్ చేసి ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 10 ప్రశ్నలు కూడా అడిగేందుకు ఆస్కారం ఉన్నటువంటి వాల్యుబుల్ ఎడిషన్ ఇది. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ముందుగా గగన్‌యాన్‌కి సంబంధించినటువంటి క్రూ మాడ్యూల్స్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ పేరు జాగ్రత్తగా చూడాలి. క్రూ మాడ్యూల్స్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ గురించి నేర్చుకోబోతున్నాము. నీట్‌గా, బ్రీఫ్‌గా మీకు అర్థమయ్యే రీతిలో చాలా సింప్లిఫై చేసి చెప్తాను. ఒక్కసారి ఎఫెక్టివ్‌గా వినాలి. మన యాప్ నుంచి పీడీఎఫ్‌ని ప్రింట్ తీసుకోవాలి, చదువుకోవాలి. దట్స్ ఇట్. అది మనం మొదటి నుంచి ఇస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి అప్రోచ్. దీనివల్ల నేను టైమ్ కన్జ్యూమ్ చేయగలిగినా కానీ మీకు చాలా తక్కువ టైం పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో, స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ 11 కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో, ఫ్రెండ్స్ గగన్‌యాన్ ఖచ్చితంగా ప్రశ్న అడిగేందుకు ఉంది. ఛాన్స్ ఉంది. ఏం వార్తల్లో ఉంది గగనయానికి సంబంధించి అనేది జాగ్రత్తగా చూడాలి. సో, క్రూ మాడ్యూల్ యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్. సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే మనకి గగన్‌యాన్‌లో క్రూ మాడ్యూల్ అనేది ఉంది. ఈ యెల్లో కలర్‌లో ఉందంతా క్రూ మాడ్యూల్.
కిందున్నదంతా సర్వీస్ మాడ్యూల్. ఈ సర్వీస్ మాడ్యూల్ ప్లస్ క్రూ మాడ్యూల్ 2 కలిస్తే మనకు ఆర్బిటాల్ మాడ్యూల్ అవుతుంది. ఇదంతా ఆర్బిటాల్ మాడ్యూల్ ఓఎం. సరే. ఈ క్రూ మాడ్యూల్‌కి ఒక ఇంజిన్ ఉంటుంది. ఈ క్రూ మాడ్యూల్‌లోనే మనకు వ్యోమగాములు కూర్చోబోతున్నారు. ఈ క్రూ మాడ్యూల్‌లో ఒక ఇంజిన్ ఉంటుంది. దాన్నే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటాం. సో, ఈ క్రూ మాడ్యూల్ యొక్క ఇంజిన్‌ని తయారు చేసి పంపడం జరిగింది. ఎవరు పంపారు? చూడండి. ఇస్రో యొక్క లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. ఖచ్చితంగా అడిగేందుకు అవకాశం ఉంది. ఎల్‌పిఎస్‌సి దీని మీద మనం డీటెయిల్‌గా కోర్ సెషన్ చేసుకున్నాం. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్స్ వాళ్ళు క్రూ మాడ్యూల్ యొక్క ఇంజిన్ అయినటువంటి లేదా క్రూ మాడ్యూల్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటాను నేను. ప్రిపేర్ చేసి క్రూ మాడ్యూల్‌కి అటాచ్ చేసి ఇదిగోండి ఇలాగ పంపటం జరిగింది. ఏంటి సార్ ఈ ఇంజిన్ వల్ల క్రూ మాడ్యూల్‌కి ఏంటి బెనిఫిట్? అంటే ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. క్రూ మాడ్యూల్‌లోనే మనకి మనుషులు కూర్చోబోతున్నారు. ఈ మాడ్యూలు తిరిగి భూమికి వచ్చే సమయంలో దాని కదలికలను నియంత్రించటం కోసం ఉపయోగపడే ఇంజిన్, ద్రవ చోదక వ్యవస్థ, లిక్విడ్ ఫ్యూయల్‌ని కలిగినటువంటి ఇంజినే దిస్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అండి. ఎప్పుడైనా చూడండి ఏదైనా మనం కార్ కానీ, బైక్ కానివ్వండి, ఏంటి ప్రధానంగా దాని మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేయాలంటే లెఫ్ట్‌కి తిప్పాలన్నా, రైట్‌కి తిప్పాలన్నా, రౌండ్‌గా తిప్పాలన్నా గాని ఇంజిన్ ఉండాలి. ఇంజిన్ ఆధారంగానే బండి మూవ్‌మెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే క్రూ మాడ్యూల్ కిందకి వస్తున్న సందర్భంలో మరీ స్పీడ్‌గా రాగొద్దు. చాలా కంట్రోల్డ్ వేలో అది కిందకి రావాలి. ముఖ్యంగా పారాచ్యూట్‌ల ద్వారా వ్యోమగాములు దిగిపోయేంత వరకు అది చాలా జాగ్రత్తగా కిందకొచ్చేలాగాన చేసేటటువంటి ఒక ఇంజిన్ మనకి ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. సో, క్రూ మాడ్యూల్ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటి? చిన్న థ్రస్టర్‌లను లేదా మోటార్‌లను కలిగి ప్రత్యేక ఇంధనాన్ని 2 రకాల ఇంధనాలను కలిగి ఉన్నటువంటి ఒక ఇంజిన్ ఇది. ఏం చేస్తుంది? క్రూ మాడ్యూల్ యొక్క దిశను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికి చిన్న రాకెట్ ఇంజిన్స్ లాంటివి 12 ఉంటాయి. 12 థ్రస్టర్స్ అంటాం వాటిని. ఇవి క్రూ మాడ్యూల్‌ని ఎడమ వైపుకు తిప్పొచ్చు, కుడి వైపుకు తిప్పొచ్చు, పైకి పంపొచ్చు, కిందకి పంపొచ్చు, చుట్టూ తిప్పొచ్చు. ఇలాంటి కార్యకలాపాలు. మొత్తం మీద క్రూ మాడ్యూల్‌ని కంట్రోల్ చేస్తూ కిందకి తీసుకురాబోతున్నారు. సో, ఈ క్రూ మాడ్యూల్ భూమికి కిందకి దిగుతున్నప్పుడు సర్వీస్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత, ఈ సర్వీస్ మాడ్యూల్ సెపరేట్ అయిన తర్వాత, సర్వీస్ మాడ్యూల్ తర్వాత సెపరేట్ అయిపోతుంది. ఈ సర్వీస్ మాడ్యూల్ సెపరేట్ అయిపోయిన తర్వాత దాన్ని నెమ్మదిగా ఎంతవరకు అంటే పారాచ్యూట్‌లను మోహరించే వరకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే. రైట్ ఫ్రెండ్స్. అయితే ఈ క్రూ మాడ్యూల్ అనేది ఎక్కడ? సముద్రంలో పడిపోతుంది. క్రూ మాడ్యూల్ మనం చూసిన క్రూ మాడ్యూల్. సముద్రంలో నిటారుగా ల్యాండ్ అయ్యేలాగాన చేసే ఇంకొక పరికరం క్రూ మాడ్యూల్ ఆపరేటింగ్ సిస్టమ్. క్రూ మాడ్యూల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో అడుగుతాడు. లోపలికి వెళ్లి అడగాలనుకుంటే ఇలాంటివి అడుగుతాడు. స్ట్రెయిట్‌గా ఇలా పడిపోవాలి. నిటారుగా. ఎట్లా పడితే అట్లా పడిపోకూడదు. అలా చేసేది ట్రూ మాడ్యూల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇదెవరు రూపొందించారు? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఏది అప్‌రైట్ సిస్టమ్‌ని. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో, మొత్తం మీద ఇంటిగ్రేషన్ పూర్తయింది. క్రూ మాడ్యూల్‌కి ఆ ఇంజిన్‌ని లేదా లిక్విడ్ ప్రొపల్షన్‌ని అటాచ్ చేశారు. ఇప్పుడెక్కడికి పంపిస్తారంటే, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కెళ్తుంది. ఈ లారీ చూసారు కదా! ఈ లారీలో ఎక్కడికెళ్తుందది? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కెళ్తుంది. అక్కడేం చేస్తారు సార్ అంటే దీనికి వైరింగ్ జేస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ వైరింగ్‌ని జోడిస్తారు. ఆ తర్వాత ఇది చివరగా యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్‌కెళ్తుంది. బెంగుళూరులో ఉంది కదా! దానికి వెళ్తుంది. ఇక్కడ ఇక అంతరిక్ష నౌక ఇతర భాగాలతో కలిసి మిషన్ కోసం సిద్ధం చేయబడుతోంది. సో, మొత్తం మీద ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క పూర్తి అనేది గగన్‌యాన్ మిషన్‌లో ఒక ప్రధానమైన మైలురాయి. బ్లూ మాడ్యూల్‌కి ఇంజిన్ తయారైందంటే అదొక గ్రేట్ ఈవెంటే కదా! కాబట్టి ఎగ్జామినర్ అడగొచ్చు. అది కూడా జనవరిలో వార్తల్లో ఉంది కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్. దెన్ వికాస్ ఇంజిన్ గురించి నేర్చుకుందాం. సో, ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి.
ఏంటి వికాస్ ఇంజిన్ అంటే మనకి లిక్విడ్ స్టేజెస్ ఉంటాయి కదా! లిక్విడ్ ఫ్యూయల్‌ని ఉపయోగించుకొని ముందుకెళ్ళేటటువంటి ఉపగ్రహ వాహక నౌక యొక్క దశలను లిక్విడ్ స్టేజెస్ అంటాం. ఈ లిక్విడ్ స్టేజెస్‌కి ఎనర్జీనిచ్చేటటువంటి ఆ లిక్విడ్ స్టేజెస్‌లో ఉపయోగించే ఇంజినే వికాస్ ఇంజిన్. సో, వికాస్ ఇంజిన్ అనేది ఇస్రో యొక్క ప్రయోగ వాహక నౌకల ద్రవ దశలకు శక్తినిచ్చే ఒక ఇంజిన్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇస్రో వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను పునః ప్రారంభించే డెమాన్‌స్ట్రేషన్ పరీక్షను జనవరి 17, 2017న మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీలో విజయవంతంగా నిర్వహించింది. సార్ ఏమంటున్నామంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా చేసేది ఇంజినే అండి. ఇంజిన్ ఉంటేనే మూవ్‌మెంట్ కదా! ఇప్పుడు చాలా భాగాలు భవిష్యత్తులో కొన్ని రాకెట్ భాగాలు మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవటానికి వాటిని సేఫ్‌గా కిందికి తీసుకురావాలి అంటే, లేదా కన్సర్న్ శాటిలైట్‌ని అనుకున్న కక్షలో ప్రవేశపెట్టాలంటే ఇంజిన్ అనేది ఒక్కోసారి ఆగుతూ ఉండాలి. ఒక్కోసారి స్టార్ట్ అవుతూ ఉండాలి. ఆగాలి, స్టార్ట్ అవ్వాలి. ఆగాలి, స్టార్ట్ అవ్వాలి. అంతే కదా! ఇప్పుడు మనం గేర్ మారుస్తాం. ఎందుకు? ఒకసారి న్యూట్రల్‌లోకొచ్చేస్తది. ఆ వేగాన్ని అందుకోవడం కోసం. సో, ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఏ ఎందుకు చేస్తారు ఏంటి అనేది చూడండి. ఒక చిన్న ఇక్కడ పెట్టాను. రీస్టార్ట్ చేయాలి. గేర్ మార్చటం లాగా. ఇక్కడ కూడా ఇంజిన్ అనేది ఆగిపోతూ ఉండాలి. మళ్ళీ ఆన్ అవుతుండాలి. ఆగిపోతూ ఉండాలి. ఆగాల్సినప్పుడు ఆగుతూ ఉండాలి. మళ్ళీ ఆన్ కావాల్సినప్పుడు ఆన్ అవుతూ ఉండాలి. అలాంటి టెస్ట్ అన్నమాట ఇది. సో, రాకెట్ ప్రయోగ వాహక సమయంలో ఇంజిన్ 60 సెకండ్స్ ఫస్ట్ కాల్చారు. ఆ తర్వాత దాన్ని మరో 20 సెకండ్స్ పాటు అంటే ఒక 2 నిమిషాలు ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంజిన్‌ని 7 సెకన్ల పాటు మళ్ళీ మండించారు. అంటే రీస్టార్ట్ కాగలుగుతుంది. అదే కావాలి మనకి. భవిష్యత్తులో కొన్ని రకాల రాకెట్ భాగాలను సేఫ్‌గా తీసుకురావాలి. లేదా శాటిలైట్స్‌ను అనుకున్న కక్షలో ప్రవేశపెట్టాలంటే, ఇంజిన్‌ను రీస్టార్ట్ చేసేటటువంటి కెపాసిటీ అనేది మనకుండాలి. అందుకని వికాస్ ఇంజిన్‌ని ఇప్పుడు రీస్టార్ట్ చేయడానికి పరీక్ష నిర్వహించడం జరిగారు. ప్రతీదీ సంపూర్ణంగా పనిచేసింది. అన్ని ఇంజిన్ వ్యవస్థలు ఊహించిన విధంగా ప్రవర్తించాయి. సో, ఈ ఇంజిన్ ఏ పరిస్థితుల్లోనైనా మళ్ళీ రీస్టార్ట్ కాగలదనేటటువంటి నమ్మకం కుదిరిందనమాట. ఇలాంటి టెస్టులు గతంలో గూడా జరిగాయి. డిసెంబర్ 2024లో కూడా. భవిష్యత్తులో ఇంకా మరిన్ని పరీక్షలు చేయబోతున్నారు. సో, మొత్తం మీద తిరిగి ఉపయోగించగల రాకెట్‌లను అభివృద్ధి చేయటం కోసం. అంటే రాకెట్ అక్కడ కన్సర్న్డ్ కక్షలో శాటిలైట్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ భాగాలను తిరిగి తీసుకురావాలంటే ఇలా రీస్టార్ట్ కాబడేటటువంటి ఇంజిన్‌లు కావాలి. సో దట్ ఖర్చులు మనకు బాగా తగ్గిపోతాయి. అంతరిక్ష ప్రయోగాలనేవి కాస్ట్ ఎఫెక్టివ్ అవుతది. అనే ఉద్దేశంతోటి వికాస్ ఇంజిన్ యొక్క రీస్టార్ట్ పరీక్షను నిర్వహించడం జరిగింది. సమ్మరీ ఏంటంటే, వికాస్ ఇంజిన్ యొక్క రీస్టార్ట్ పరీక్ష ఇటీవల మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జనవరి 17న. ఎందుకు రీస్టార్ట్ పరీక్ష నిర్వహించాలి అంటే, వివిధ సందర్భాల్లో ఇంజిన్‌లను ఆపడం, మళ్ళీ విజయవంతంగా స్టార్ట్ చేయటం అనేవి అవసరమవుతాయి. రాకెట్ భాగాలను మళ్ళీ కిందకి తీసుకురావాలన్నా వేగాన్ని మార్చుకుంటూ ఇలాంటి రీస్టార్ట్ పరీక్షలనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పనిని ఇస్రో నిన్న టెస్ట్ రూపంలో చేయడం జరిగిందనమాట. అందుకని మనం చదువుకుంటున్నాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇక తర్వాత జీఎస్ఎల్‌వి ఎఫ్-15 ఆర్ ఎన్‌విఎస్-02 మిషన్ అని చెప్తాం. సో, ఓవరాల్‌గా చూస్తే జీఎస్ఎల్‌వి యొక్క 17థ్ లాంచ్ ఇది. ఇండిజినస్ క్రయోజెనిక్ దశతోటి కూడినటువంటి 11వ ప్రయోగం. అయితే ఆపరేషనల్ ఫ్లైట్ మాత్రం 8థ్ ఫ్లైట్. సార్ 11 అన్నారు. మళ్ళీ ఆపరేషనల్ ఫ్లైట్ 8 అన్నారు. అంటే అంతకుముందు టెస్ట్ పరీక్షలు ఉండొచ్చు. కానీ ఆపరేషనల్ పనికొచ్చే ప్రయోగం అనుకోవాలి. 8థ్ ఫ్లైట్ అన్నమాట. సో, శ్రీహరికోట నుంచి జరిగే 100వ ప్రయోగం. సో, శ్రీహరికోట నుంచి జరగబోతున్నటువంటి 100వ ప్రయోగం ఇది. గుర్తుపెట్టుకోవాలి. సో, గివ్ మీ 1 సెకండ్ ఫ్రెండ్స్. రైట్ అండి. శ్రీహరికోట నుంచి జరగబోతున్నటువంటి 100వ ప్రయోగం గుర్తుపెట్టుకోవాలి. సో, స్వదేశీ క్రయోజెనిక్ దశతో జీఎస్ఎల్‌వి ఎఫ్-15 ఎన్‌విఎస్-2 ఉపగ్రహాన్ని జీటీఓలో జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టబోతోంది.
సార్ ఏంటి ఎన్విఎస్? ఓకే, జిఎస్ఎల్వి F-15 అన్నారు, 17th ప్రయోగం అన్నారు, క్రయోజెనిక్ దశలో 11th అన్నారు, ఆపరేషన్ ఫ్లైట్ 8 అన్నారు, 100 ప్రయోగం శ్రీహరికోట నుంచి అన్నారు, జీటీఓలో ప్రవేశపెడతా అన్నారు. ఇంతకీ ఎన్విఎస్ శాటిలైట్స్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకు నావిక్ ఉంది, మన జిపిఎస్ కదా, దీని గురించి మనం చదువుకున్నాం. ఈ నావిక్ ఇంకా సమర్థవంతమైన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో సెకండ్ జనరేషన్ నావిక్ ఉపగ్రహాలను, అంటే ఇంకా ది బెటర్ ఉపగ్రహాలు, నావిక్ ఉపయోగపడే ది బెటర్ శాటిలైట్స్ ఎన్విఎస్ 01, 2, 3, 4, 5 ఇన్ని ప్రవేశపెట్టాలనేది లక్ష్యం. ఆల్రెడీ NVS-01 ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు NVS-02 వెళ్తుంది. ఈ ఎన్విఎస్ ఉపగ్రహాలు L1 బ్యాండ్ సిగ్నల్ ని అదనంగా కలిగి ఉంటాయి. సో రెండవ తరం ఉపగ్రహాల్లో మొదటిదైనటువంటి NVS-01 May 29, 2023 జిఎస్ఎల్వి F-12 ద్వారా ప్రయోగించడం జరిగింది. NVS-01లో భారతదేశంలో తయారైనటువంటి మొట్టమొదటి అణు గడియారాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఇప్పుడు NVS-02 వెళ్తుంది. L1, L5, S బ్యాండ్ యొక్క ఫ్రీక్వెన్సీస్ తోటి ఇది సంకేతాలను పంపగలుగుతుంది. సో June 29, 2025 ప్రయోగం జరగబడబోతోంది. సో NVS-02 ఉపగ్రహాన్ని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ రూపొందించి డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్. సో NVS-02 శాటిలైట్స్ అనేవి శాటిలైట్ అనేది నావిక్ యొక్క సేవలను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చినటువంటి ఉపగ్రహం. జిఎస్ఎల్వి F-15 100th లాంచ్ వెహికల్, 8th ఆపరేషనల్ ఫ్లైట్, 11th క్రయోజెనిక్ ఇండిజినస్ క్రయోజెనిక్ ఫేజ్ తో 11th లాంచ్, 17th లాంచ్ వచ్చేసి ఏది అంటే ఓవరాల్ గా చూస్తే. సో గుర్తుపెట్టుకోండి. ఇక శాటిలైట్ డాకింగ్ ను సాధించినటువంటి భారత్. శాటిలైట్ డాకింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఒక కార్ ఉంది అండి, ఈ కార్ ని ఒక గ్యారేజ్ కి తీసుకెళ్తున్నాం అనుకోండి. కార్ గ్యారేజెస్ ఉంటాయి కదా, ఒక గ్యారేజ్, కార్ అలా తీసుకెళ్లి గ్యారేజ్ లో పెట్టేస్తాం. అలాగే ఒక శాటిలైట్ ని మరొక స్పేస్ క్రాఫ్ట్, సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందండి పైన కదా, తిరుగుతూ ఉంటుంది లో ఎర్త్ ఆర్బిట్ లో. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళడం ఒక స్పేస్ క్రాఫ్ట్ ని. కార్ని ఎలాగైతే గ్యారేజ్ లో తీసుకెళ్లి పెడతామో అలాగే ఒక శాటిలైట్ ని మరొక స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి, ఒక స్పేస్ క్రాఫ్ట్ ని ఇంకో స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం అని చెప్పొచ్చు. సో స్పేస్ డాకింగ్ అంటే రెండు అంతరిక్ష నౌకలు లేదా స్పేస్ క్రాఫ్ట్స్ అంతరిక్షంలో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వడం, సింపుల్ గా చెప్పాలంటే కనెక్ట్ అవుతాయి ఆ రెండు. సో ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, అక్కడికి గూడ్స్ ను పంపాలి, ఏవైనా పరికరాలను డెలివరీ చేయాలనుకోండి, ఏంటి ఈ స్పేస్ డాకింగే. సో కక్షలో పెద్ద అంతరిక్ష నౌకతో కలపాలి ఇంకొక చిన్న అంతరిక్ష నౌకను, అంటే స్పేస్ డాకింగ్. సో ఇలాంటి అవసరాల కోసం నిర్వహించే కార్యకలాపమే స్పేస్ డాకింగ్ అండి. సో మనము స్పేడ్ ఎక్స్ మిషన్, మనము 31 డిసెంబర్ రోజు దీనికి ఇయర్ ఇన్ రివ్యూనే ఇచ్చారు ఏకంగా. ఇయర్ ఇస్రోకి సంబంధించిన ఇయర్ ఇన్ రివ్యూస్ లో స్పేస్ డాకింగ్ మిషనే హైలైట్. ఖచ్చితంగా ప్రశ్న, దీని మీద ఒక చిన్న సెషన్ పెట్టేస్తాను రేపు. స్పేస్ డాకింగ్ మిషన్ January 16, 2025 విజయవంతంగా పూర్తయింది. December 31 ప్రయోగిస్తే డాకింగ్ కంప్లీషన్ అనేది January 16, 2025 జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దాట్ ఈ ఘనతను సాధించినటువంటి ప్రపంచంలోని 4వ దేశంగా భారత్ అవతరించింది. సో ఇస్రో December 30, 2024 31 కాదులేండి 30 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-60 ద్వారా ఈ మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్ లో రెండు శాటిలైట్లు ఉంటాయి. ఒకటి SDX-01, ఇదేమో చేజర్. SDX-02 ఇదేమో టార్గెట్, అంటే దీని దగ్గరికి చేజర్ వెళ్ళి టార్గెట్ దగ్గర కలుస్తుంది అనమాట. సో ఒక్కొక్కటి దాదాపు 220 కేజీల బరువు అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని 4వ దేశం భారత్. దీని గురించి ఇంకా డీటెయిల్స్ గా మాట్లాడతాను నేను డీటెయిల్డ్ గా. దెన్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో థర్డ్ లాంచ్ ప్యాడ్ అంటే ఏంటి? ఆల్రెడీ 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని అర్థం. సో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో థర్డ్ లాంచింగ్ ప్యాడ్ ఏర్పాటుకు దాదాపు 4,000 కోట్లతోటి, అంటే 3,984 కోట్లతోటి ఏర్పాటు చేయడానికి January 16, 2025
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆల్రెడీ 2 లాంచ్ ప్యాడ్లు ఇక్కడే ఉన్నాయి. లాంచ్ ప్యాడ్లు అంటే ఏంటి? అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించే అంతరిక్ష కేంద్రాల వద్ద, దట్ ఈస్ స్పేస్ పోర్ట్ కదా. సపోజ్ శ్రీహరికోట అంతరిక్ష పోర్ట్ అది కదా, అంతరిక్ష కేంద్రం అది. ఈ అంతరిక్ష కేంద్రాల వద్ద రాకెట్లను అంతరిక్షంలోకి పంపడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి వేదికలే లాంచ్ ప్యాడ్లు. రాకెట్లను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడానికి అవసరమైన సకల సదుపాయాలు ఇందులో ఉంటాయి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. 4,000 కోట్లట ఒక లాంచ్ ప్యాడ్ కట్టడానికి. సో ఈ రోజు వరకు భారత్ పూర్తిగా 2 ప్రయోగ లాంచ్ ప్యాడ్లపై ఆధారపడి ఉంది. 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి ఇండియాకి. ఒకటి ఫస్ట్ లాంచ్ ప్యాడ్, ఎఫ్ఎల్పి అని పిలుస్తాము. రెండోది సెకండ్ లాంచ్ ప్యాడ్. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అనేది 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ప్రధానంగా పిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వాహనాలకు అనువైంది అది. కానీ సెకండ్ లాంచ్ ప్యాడ్ అనేది జిఎస్ఎల్వి ప్లస్ ఎల్విఎం 3 కోసం స్థాపించబడింది. పిఎస్ఎల్వికి స్టాండ్ బైగా కూడా ఇది పనిచేస్తుంది. ఓకే, సెకండ్ లాంచ్ ప్యాడ్ దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉంది. చంద్రయాన్ 3 మిషన్ దీని నుంచి ప్రయోగించారు. అదేవిధంగా పిఎస్ఎల్వి ఆర్ ఎల్విఎం 3 యొక్క కొన్ని మిషన్లను కూడా ప్రయోగించడానికి దీని కెపాసిటీని పెంచడం జరిగింది. సో దిస్ హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం 3 అనేది గగనయాన్ మిషన్ కు ఉపయోగించబోతున్నారు కదా. దీని నిర్మాణాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దానికి కూడా ఈ సెకండ్ లాంచ్ ప్యాడే వేదిక కాబోతుంది. అయితే థర్డ్ లాంచ్ ప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీహరికోటలో మనకు అంతరిక్ష కేంద్రం ఉంది. కానీ కులశేఖరపట్నంలో కూడా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనేది ఆలోచన కదా. ఇక్కడ 3 లాంచ్ ప్యాడ్లను నిర్మించాలని చూస్తుంది. ఇక్కడ నుంచి ప్రయోగించేటటువంటి శాటిలైట్స్ కి నిర్వహించే విన్యాసం ఏమిటి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, డాగ్ లెగ్ మెనోవియర్. ఇదిగోండి, శ్రీలంక మీద పడకుండా ఉండాలంటే కొంచెం కొంచెం క్రాస్ చేయాలి శాటిలైట్ ని. దాన్ని డాగ్ లెగ్ మెనోవియర్ అని పిలుస్తాం. వేరే కులశేఖరం అయితే ఆ డాగ్ లెగ్ మెనోవియర్ అవసరం లేదు, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, వాటర్ బాడీస్ లో పడిపోతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫైర్ ఫ్లై కాన్స్టలేషన్. కాన్స్టలేషన్ అంటే ఉపగ్రహాల సమూహం ఆర్ కూటమి. ఫైర్ ఫ్లై చూడండి ఫ్రెండ్స్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించడమే మనం చూసాం, కానీ ఒక ప్రైవేట్ సంస్థ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కూటమిని ప్రయోగించడం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది అడిగేందుకు 100% అవకాశం ఉంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కూటమి ఒకటి వార్తల్లో ఉంది, అది ఫైర్ ఫ్లై. ఏంటి సార్, ఏం చేస్తారు ఇక్కడ, ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి కూటమి అంటున్నారంటే 3 శాటిలైట్లు ఉంటాయి. 550 కిలోమీటర్ల కంటే తక్కువ భూకక్షలోకి, అంటే లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టబడిన 3 ఉపగ్రహాలు ఉంటాయి ఈ ఫైర్ ఫ్లైలు. సో కాలిఫోర్నియాలోని వాండర్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఫైర్ ఫ్లై ఏం చేస్తారంటే క్లైమేట్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ సేవలను అందించడం కోసం ఈ శాటిలైట్స్, 3 శాటిలైట్స్ తయారు చేయబడ్డాయి. ఫైర్ ఫ్లై ఉపగ్రహాలు ప్రపంచంలోనే హై రెజల్యూషన్ కలిగినటువంటి హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలు. ప్రస్తుత ఉపగ్రహాలు 30 మీటర్స్ డిస్టెన్స్ లో మనకు క్లారిటీ ఇస్తాయి, బట్ 6 రెట్లు ఇంకా పదునైన వాటి ఇవి. అంటే సాంప్రదాయ వ్యవస్థలకు లేదా సాంప్రదాయ శాటిలైట్లకు కనిపించని వివరాలను కూడా ఇది మనకి తెలియజేయబోతోంది. ఎవరు రూపొందించారు అనేది వెరీ ఇంపార్టెంట్. పిక్సెల్ భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహ కూటమి అంటున్నాం కదా. ఎవరు రూపొందించారంటే పిక్సెల్ అనేటువంటి స్పేస్ స్టార్టప్ వీటిని రూపొందించి యుఎస్ నుంచి ప్రయోగించింది. ఈ పిక్సెల్ బెంగళూరులో ఉంది. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ కోర్ క్లాసెస్ లో. 2019లో అవైస్ అహ్మద్ అండ్ క్షితిజ్ ఖండేల్వాల్ వీళ్ళిద్దరు కూడా బిట్స్ పిలాని సైన్స్ విద్యార్థులు ఆ టైంలోనే స్థాపించడం జరిగింది. అది ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తోంది. సో సాక్షాత్ ప్రధానమంత్రి గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. పిఏబిలో కూడా మీకు వచ్చింది. ఇక మిషన్ స్కాట్, ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో మెచ్చుకోబడినటువంటి మిషన్. ఇది కూడా ఒక దిగంతర అనేటువంటి స్పేస్ స్టార్టప్. దిగంతర అనేటువంటి స్పేస్ స్టార్టప్ దీన్ని రూపొందించడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూద్దాం, దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. స్కాట్ మిషన్
ప్రధానమంత్రి గారు ప్రశంసించడం జరిగింది. ఏంటి సార్ స్కాట్ మిషన్? స్కాట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. ఇది ఒక స్పేస్ లో ఉండే కెమెరా లాంటిది. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ అంటే ఒక ప్రైవేట్ సంస్థ రూపొందించింది. స్టార్టప్ రూపొందించింది. కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ శాటిలైట్. ఇది అడుగుతాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే స్పేస్ లో ముఖ్యంగా ఈ స్పేస్ డిబ్రీస్ వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా అని నిరంతరం నిఘా పెట్టేటువంటి ఒక శాటిలైట్ స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. సో స్పేస్ ఎక్స్ యొక్క ట్రాన్స్పోర్టర్ 12 మిషన్ ద్వారా దీన్ని ప్రయోగించారు. దీని కూడా స్పేస్ ఎక్స్ యొక్క ట్రాన్స్పోర్టర్ 12 మిషన్. ట్రాన్స్పోర్టర్ 12 మిషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. స్పేస్ ఎక్స్ వాడు ఏం చేస్తాడంటే రైడ్ షేరింగ్ ప్రోగ్రామ్ ఇస్తాడు. మనం ఎట్లాగైతే షేర్ ఆటో వేసుకుని వెళ్తామో డబ్బు లేనప్పుడు, అట్లనే ఇక్కడ కూడా రైడ్ షేర్ ప్రోగ్రామ్ ఉంది స్పేస్ ఎక్స్ దగ్గర. ఒకే ప్రయోగంలో వేరు వేరు కంపెనీలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ ని పెట్టి లాంచ్ చేసేస్తాడు అనమాట. దాన్ని ఉపయోగించుకొని ఈ స్పాట్ మిషన్ యొక్క శాటిలైట్ ప్రవేశపెట్టబడింది. సో ఈ స్కాట్ మిషన్ లో లో అర్త్ ఆర్బిట్ లో 5 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండే రెసిడెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ను ట్రాక్ చేస్తుంది. 5 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండేటువంటి రెసిడెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ని ట్రాక్ చేస్తుంది. ఇది వాటి వల్ల ఏమైనా నష్టాలు వస్తాయా? స్కాట్ ను ఈ సన్ సింక్రనస్ ఆర్బిట్ లో కెమెరా అనుకున్నాం కదా, దాన్ని సన్ సింక్రనస్ ఆర్బిట్ లో మోహరించడం జరిగిందట. సో స్కాట్ మిషన్ కి ఆదిత్య బిర్లా వెంచర్స్ అండ్ సిడ్బీ మద్దతు ఇస్తున్నాయని కూడా రాసుకొచ్చారు. రైట్ ఫ్రెండ్స్. ఈ దిగంతరా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. దిగంతరా స్టార్టప్ బెంగళూరులో ఉంది. ఇది కూడా ఇక్కడ నేను రాయలేదు. యూ ప్లీజ్ రైట్ బెంగళూరు. రైట్ ఫ్రెండ్స్. ఇక ఇస్రో లేదా సార్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్. ఎప్పుడు మన అంతరిక్ష ఆస్తులకి ఏమైనా నష్టం జరుగుతుందా అని ఎప్పటికప్పుడు థ్రెట్ అనాలిసిస్ చేసుకోవడం కోసం, సో దాట్ అంతరిక్ష ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇస్రో రూపొందించినటువంటి నెట్వర్క్ ని నేత్ర ప్రాజెక్ట్ నెట్వర్క్ అని పిలుస్తున్నాం. సో నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ నేత్ర అనేది స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డెవలప్డ్ బై ఇస్రో అని గుర్తుపెట్టుకోండి. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ దట్ ఈస్ దిగంతరా అనే స్టార్టప్ ఈ స్కాట్ మిషన్ ని లేదా స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది లో ఎర్త్ ఆర్బిట్ లో ఉండేటటువంటి దిస్ 5 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండేటువంటి డెబ్రీస్ ని ఇప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్. ఇక నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నిసార్ ఉపగ్రహం. నాసా ఇస్రో రెండింటి యొక్క సహకార ఫలితంగా మార్చ్ 2025లో స్టార్ట్ కాబోయే ఒక ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ ఇది. ఇది డ్యూయల్ బ్యాండ్ రాడార్ ఉపగ్రహం. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ ఇది. ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్. ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ లో పనిచేస్తుంది. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం డీటెయిల్ గా. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేదు, అది పగల రాత్రి సంబంధం లేదు. భూ ఉపరితలం యొక్క కాంప్రహెన్సివ్ ఇమేజింగ్ ని అందిస్తుంది. ఓకేనా. సింథటిక్ అపర్చర్ రాడార్ హై రెజల్యూషన్ చిత్రాలను రూపొందించడం దీంట్లో వాడబడేది. ఇంకొకటి హై రెజల్యూషన్ చిత్రాలను రూపొందిస్తుంది. కాలక్రమేణా సంభవించే ఉపరితల మార్పులను గుర్తించడానికి రాడార్ సిగ్నల్ ను ఉపయోగిస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ నాసా ఇస్రో రాడార్ ఎపర్చర్ సింథటిక్ ఎపర్చర్ రాడార్. లింగోసాట్ అనేది వార్తల్లో ఉంది ఫ్రెండ్స్. చిన్నగా గుర్తుపెట్టుకోండి. మామూలుగా శాటిలైట్స్ అనేవి మెటల్స్ తో తయారు చేయబడతాయి కదా. బట్ వుడ్ తో తయారు చేయబడినటువంటి ప్రపంచంలోనే వుడ్ తో తయారు చేయబడినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం దిస్ లింగోసాట్ డెవలప్డ్ బై జపాన్. జపాన్ యొక్క చెక్క ఉపగ్రహం ఇది. బ్లూ బర్డ్ అనేది టెక్సాస్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ. దాని పేరు ఏఎస్టి స్పేస్ మొబైల్. టెక్సాస్ కు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ వాళ్ళు రూపొందించినటువంటి ఒక అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్. అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే చాలా బరువు ఉంటుంది, పెద్దదని అర్థం. అలాంటి ఒక ఉపగ్రహాన్ని ఇస్రో ఫస్ట్ టైం ప్రయోగించబోతోంది. సో ఇంత పెద్దది ప్లస్ ఇంత అధునాతనమైన ఉపగ్రహము ఒక భారతీయ కంపెనీ భారతీయ రాకెట్ ను ఉపయోగించుకొని ప్రయోగించబోతోంది.
సో ఫిబ్రవరి లేదా మార్చి 2025లో ఇది జరగబోతుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్లూ బర్డ్ అనేది అమెరికన్ ప్రైవేట్ కంపెనీ ఏఎస్టీ స్పేస్ మొబైల్ కి చెందినటువంటి ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. సాధారణంగా అక్కడే వాళ్ళు ప్రయోగించుకుంటారు. బట్ మన రాకెట్ యొక్క కేపబిలిటీ కానివ్వండి, ఖర్చు తక్కువ అనుకోనివ్వండి, ఇక్కడ నుంచి వాళ్ళు ప్రయోగించబోతున్నారు. ఫస్ట్ టైం ఇలాంటి భారీ శాటిలైట్ ని ఇస్రో ప్రయోగించబోతోంది అని గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ది స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ దట్ ఆర్ ఇన్ న్యూస్ ఇన్ జనవరి 2025 అప్ టు జనవరి 25 సరిపోతుందండి అంతవరకు మీకు. సో ఇలాగే ఈచ్ ఐటమ్ వైజ్ మిగతా ఐటమ్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా మరి కాసేపట్లో అప్లోడ్ అయిపోతుంది. యూ హ్యాపీగా ప్రిపేర్ అయిపోండి ప్రశాంతంగా. విత్ ఇన్ 2 days ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తాను. సో దట్ చాలా మందికి ఒక 10 మార్కులు వచ్చినా వస్తాయి. నిజమే అది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమీ 3 కలుపుకొని 10 మార్కులు పొందే అవకాశం అయితే ఉందండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది కూడా కలపాల్సింది. నేను కలిపేసి రేపు మార్నింగ్ చెప్పేస్తాను. సో నెక్స్ట్ ఒక 15 to 20 కరెంట్ అఫైర్స్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెంటనే చూడండి. ఇమీడియట్ గా దీని మీద టెస్ట్ పెట్టే ప్లాన్ కూడా చేస్తాను. రేపు ఇది టార్గెట్ గా కూడా ఇస్తాను మీకు. సో దట్ హై యీల్డింగ్ ఏరియా కాబట్టి కాస్త అలర్ట్ గా ఉంటారనే ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.